हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल गणेश अफिशियल व्लॉग्स ఈ రోజు అయితే ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ పార్ట్ 1 అయితే చూసుకోవచ్చు శ్రీ దేవిక కలర్స్ పెరికిట్ల అయితే ఉన్నాం ఆర్మూర్ దగ్గర లొకేషన్ వచ్చేసి అట్లనే ఇక్కడ టాటా మోటార్స్ అపోజిట్ అయితే ఉంటది షేడ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు కాస్ట్యూమ్ వర్క్ అయితే కిరీటంకి హైలైట్ అండ్ హైలైట్ చేసిల్లు అట్లనే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే చూసుకోవచ్చు నీట్ గా ఫినిషింగ్ అయితే చేసిల్లు అట్లనే ఇక్కడ సైడ్ అయితే కింద ఆర్చ్ చూసుకోవచ్చు అట్లనే ఇక్కడ మరొక డిఫరెంట్ ఐడియల్ దేవ్ ఆర్చ్ చేసి రెండు నెమలైన అయితే ఇచ్చిల్లు ఇక్కడ చూసుకోవచ్చు మీరు అట్లనే త్రిశూలం అయితే ఇచ్చిల్లు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ హైలైట్ అండ్ హైలైట్ ఉన్నాయి దేవ్ వచ్చేసి అట్లనే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి డిఫరెంట్ మోడల్స్ అయితే చూపిస్తాం మీకు హైలైట్ అండ్ హైలైట్ ఉన్నాయి ఇక్కడ శ్రీ దేవిక కలర్స్ పెరికిట్లో అయితే ఇంకెవరైనా విజిట్ అయితే చేయకపోతే వెంటనే విజిట్ చేయండి ఇంకెవరైనా బుక్ చేసుకోకపోతే కూడా అట్లనే బుక్ చేసుకోండి ఇక్కడ సారీ వర్క్ అయితే నీట్గా ఫినిషింగ్ అయితే చేసిల్లు A to Z అయితే చూపిస్తా మీకు మాత్రం ప్రతి ఒక్క దేవిని అయితే చూపిస్తా పార్ట్ 1లో అట్లనే పార్ట్ 2 అయితే నెక్స్ట్ వీడియోలో వస్తాయి చూడండి అట్లనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ మన వీడియోస్ అయితే చూస్తలేరు చూడాలని కోరుకుంటున్నా అట్లనే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అట్లనే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ ఉంటుంది వెంటనే వెళ్ళి ఫాలో చేయండి ఇక్కడ డిజైన్ అయితే కింద హైలైట్ అండ్ హైలైట్ ఇక్కడ మాత్రం రెండు సింహాలను అయితే ఇచ్చిల్లు సైడ్లకు అయితే అట్లనే సింహాసం మీద కూర్చున్న దేవి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే డిఫరెంట్ ఉన్నాయి ఈ దేవికి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అట్లనే దేవి వచ్చేసి దగ్గర 8 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది దేవిని మాత్రం ఇక్కడ ఫుల్ అయితే చూసుకోండి బ్యాక్ సైడ్ నుంచి కిరాక్ అంటే కిరాక్ ఉన్న దేవి వచ్చేసి అట్లనే మరొక డిఫరెంట్ ఐడియల్ ఇక్కడ చూసుకోవచ్చు సింహం మీద కూర్చున్న దేవి హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది అట్లనే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఏం లేదు ఈ దేవికి వచ్చేసి అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు కాస్ట్యూమ్ వరకు నీట్గా ఫినిషింగ్ చేసిల్లు అట్లనే మరొక దేవి వచ్చేసి ఇక్కడ త్రిశూలాలు అయితే ఇచ్చిల్లు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కిరాక్ అంటే కిరాక్ కొడుతుంది త్రిశూలాలు అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఇక్కడ చూసుకోవచ్చు కాస్ట్యూమ్ వరకు నీట్గా ఫినిషింగ్ అయితే చేసిల్లు ఇంకెవరైనా మన ఇన్స్టా పేజీని ఫాలో చేయకపోతే వెంటనే వెళ్ళి ఫాలో చేయండి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ అయితే ఉంటుంది వెంటనే వెళ్ళి ఫాలో చేయండి ఇక్కడ చూసుకోవచ్చు మరో ఎన్నో ఐడియాస్ అయితే ఉన్నాయి మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వీడియోని మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు మరొక డిఫరెంట్ ఐడియల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే హైలైట్ అండ్ హైలైట్ ఇచ్చిల్లు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ సింహం అయితే ఇచ్చిల్లు స్టేట్ మధ్యలో అయితే అట్లనే ఇక్కడ సైడ్ అయితే గుర్రాలను అయితే ఇచ్చిల్లు అటు 4 ఇటు 4 హైలైట్ అండ్ హైలైట్ చేసిల్లు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ బుకింగ్ అయితే 90% అయితే అయిపోయింది ఇంకెవరైనా బుక్ చేయకపోతే వెంటనే వెళ్ళి విజిట్ అయితే చేయండి అట్లనే ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళైతే అన్న ఫినిషింగ్ మాత్రం నీట్గా చేస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఫినిషింగ్ మాత్రం హైలైట్ అండ్ హైలైట్ ఉన్నాయి ప్రతి ఒక్క దేవి వచ్చేసి ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ వడల మీద కాలు పెట్టి ఇక్కడ సింహాసం మీద కూర్చున్న దేవి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇట్లా హైలైట్ అండ్ హైలైట్ ఇచ్చిల్లు ఇక్కడ మీద అయితే కలశం అయితే ఇచ్చిల్లు స్టేటు దేవికి హైలైట్ అండ్ హైలైట్ ఉన్నాయి ఈ దేవి వచ్చేసి ఇక్కడ రో అంతే సేమ్ అన్నట్టు ఇక్కడ రో వచ్చేసి దేవిలు ఇప్పుడు చూపించిన దేవిలు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు హైలైట్ అండ్ హైలైట్ ఉన్నాయి దేవిలు వచ్చేసి అట్లనే మరొక దేవి అయితే చూపిస్తున్నా ఈ దేవి వచ్చేసి ఆల్రెడీ బుక్ అయిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు సిర్పూర్ నిజామాబాద్కి అయితే బుక్ అయిపోయింది బిల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 120 ఈ దేవి వచ్చేసి శ్రీ దేవిక కలర్స్లోని స్పెషల్ అయితే ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే అట్లనే హైట్ కూడా 10 ఫీట్స్ ఎబోన్ ఉంటుంది ఇక్కడ త్రిశూలాలు అట్లనే ఇక్కడ సింహాలు అయితే ఇచ్చిల్లు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఇక్కడ చూసుకోవచ్చు మెట్ల మీదకించి దిగి వస్తున్న దేవి లెక్క ఉన్నది ఇక్కడ మరొక దేవి అయితే చూపిస్తున్నా మీరు మాత్రం చూడండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు కింద అంశనైతే ఇచ్చిల్లు అట్లనే సోఫా మీద కూర్చున్న దేవి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే నీట్గా ఫినిషింగ్ అయితే చేసిల్లు ఇక్కడ చూసుకోవచ్చు కాస్ట్యూమ్ వరకు కిరీటానికి నీట్గా వేసిల్లు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఆల్రెడీ ఈ దేవి వచ్చేసి బుక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యాండ్ అయితే వేసిల్లు ఇక్కడ చేతికి అయితే అక్కడ సైడ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు హైలైట్ అండ్ హైలైట్ వేసిల్లు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ దేవి మాత్రం గజ్జుమంటుంది దగ్గరికి అయితే చూస్తే కిరీటానికి అయితే చూసుకోవచ్చు ఆభరణాలు హైలైట్ అండ్ హైలైట్ వేసిల్లు ఈ రోజు వచ్చేసి మీకు చూపించిన దేవిలు అట్లనే పార్ట్ 2 అయితే చూసుకోండి నెక్స్ట్ ఈ పార్ట్ 1 వచ్చేసి ఇక్కడ మరొక దేవిని అయితే చూపిస్తున్నా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇక్కడ హైలైట్ అండ్ హైలైట్ ఇచ్చిల్లు ఇక్కడ మీరు కామెంట్ చేయండి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఎలా ఉన్నదో కూడా ఇక్కడ గదా టైప్ అయితే ఉన్నాయి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అట్లనే ఇక్కడ దేవి అయితే చూసుకోవచ్చు దాంతోపాటు కామెంట్ బాక్స్లో మాత్రం జై భవాన్ అని కామెంట్ చేయండి ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అట్లనే మరెన్నో వీడియోస్ కోసం మన పేజీని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు దేవి మాత్రం ఫుల్గా అయితే ఈ ఐడియల్స్ వచ్చేసి ఇప్పుడు చూపించిన ఐడియల్స్ అట్లనే ఇంకొక రో అయితే చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ రో వచ్చేసి ఇక్కడ సింహాసాలు అయితే ఇచ్చిల్లు 2 సైడ్లకి డిఫరెంట్ స్టైల్ అయితే ఇచ్చిల్లు ఈ దేవి వచ్చేసి ఇక్కడ శ్రీ దేవిక కలర్స్లో ఇక్కడ ప్రతి ఒక్క దేవి మాత్రం సిట్టింగ్ డిఫరెంట్ ఉన్నది చూసుకోవచ్చు మీరు
ఆ వీడియోకి ఈ వీడియోకు. అట్లనే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అట్లనే ఇక్కడ సిట్టింగ్ డిఫరెంట్ ఉంటుంది చూడండి. అక్కడ సైడ్ వచ్చినాయి ఇక్కడ సైడ్ వచ్చినాయి అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇది కొంచెం తేడా ఉంటుంది చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు తామర పువ్వు అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇచ్చిళ్ళు. హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది దేవ్ వచ్చేసి. ఇక్కడ దగ్గరికి అయితే చూపిస్తా చూడండి. నీట్ అండ్ నీట్గా ఫినిషింగ్ అయితే చేసిళ్ళు ఈ దేవ్ వచ్చేసి. అట్లనే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వీడియోని. స్పెషల్ దుర్గాదేవి అయితే చూపిస్తాను మీకు ఎండోలా. అట్లనే ఇంకా కలర్ అయితే నడుస్తున్నాయి, కలర్ వర్క్ ఇక్కడ సైడు బ్యాక్ సైడ్ వచ్చేసి. ఇక్కడ పెయింట్ వేసే వ్యక్తి పేరు ఏంటి అంటే గణేష్ పెయింటర్. హైలైట్ అండ్ హైలైట్ చేస్తాడు పెయింట్ వచ్చేసి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చేస్తున్నారు. అట్లనే ఇక్కడ త్రిశూలాలు అయితే ఇచ్చిండు బ్యాక్గ్రౌండ్ ఆర్చు. అట్లనే అమ్మవారు అయితే ఇక్కడ మెట్ల మీదకించి దిగి వస్తున్న దేవి లెక్క ఉన్నది. అట్లనే సింహం మీద కూర్చున్న దేవి. ఇంకా కాస్ట్యూమ్ వర్క్ అయితే కిరీటం గాలే. మొత్తం ఫినిష్ అయినాక కూడా మళ్ళొక వీడియో తీస్తా. మీరు మాత్రం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇక్కడ చూసుకోవచ్చు మెట్ల టైప్ అయితే ఇచ్చిళ్ళు కింద. ఇంకా కలర్ వర్క్ అయితే నడుస్తున్నాయి బ్యాక్ సైడు. మరొక దేవి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే డిఫరెంట్ అయితే ఇచ్చిళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కామెంట్ బాక్స్లో మాత్రం ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ సైడ్ అయితే ఫినిషింగ్ ఇంకా కాలేవు, కలర్ వర్క్ నడుస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు సింహం మీద నిల్చున్న దేవి హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది. ఇట్లనే మరెన్నో వీడియోస్ కోసం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై భవానీ.